నవరత్నాల పథకాలు, సూపర్ 6, సూపర్ 7 పథకాలు అమలు గురించి కూటమి పాలనపై బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమేనా అని సవాలు వేశారు వైసీపీ నాయకులు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సెల్ జిల్లా అధ్యక్షులు సురేంద్రబాబు, నగర అధ్యక్షులు పాటిబండ్ల కిరణ్ కుమార్, పశ్చిమ నియోజకవర్గం అధ్యక్షులు జి ప్రభు, తూర్పు నియోజకవర్గం అధ్యక్షులు డి అంకాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అబద్ధం పుట్టిందే చంద్రబాబు నాయుడు దగ్గర. తన తల్లిదండ్రులకు ఒక్క పూట కూడా కడుపు నింపని గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. చెప్పిన ప్రకారం నవరత్నాలను అమలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. సూపర్ 6 పథకాలు ఇంతవరకు పూర్తిగా అమలు చేయలేదని అన్నారు. సూపర్ 6 పథకాలు ఇంతవరకు పూర్తిగా అమలు చేయలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబును విమర్శించే స్థాయి నీకు లేదు. నోరదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. పిల్లి మాణిక్యరావు అనే వ్యక్తి 3 రోజులుగా చూసుకుంటున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే గుంటూరు చెందిన మాజీ మినిస్టర్ 2 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి అంబటి రాంబాబు గారి పైన చాలా నీచమైన భాషతో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు అతను ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కుతూ భారత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీసులను అడ్డుపెట్టుకొని అతను చేస్తున్న పనులు ఏంటంటే ఎవరిని విమర్శిద్దామా ఏంటి అని. అయ్యా పిల్లి మాణిక్యరావు గారు, నీకైతే మేము ఒకటే అడుగుతున్నాం. నువ్వేదో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే, నువ్వేదో జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నీకు ఎమ్మెల్సీ ఇస్తాడో ఎమ్మెల్యే ఇస్తాడో అని ఆశపడి నువ్వు ఈ విధంగా తిడితే అధికారం శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోవాలా. అసలు నీ పని ఏంటి? లిట్ క్యాప్ చైర్మన్. లిట్ క్యాప్ లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు 400 చర్మకారుల కుటీరాలు ఉన్నాయి. వాటి గురించి ఏ రోజైనా మీ నాయకుడితో మాట్లాడావా? చెప్పాలా దీనికి సమాధానం? ఏ కాడికి అంబటి రాంబాబు గారంట, జగన్మోహన్ రెడ్డి గారంట, నీ స్థాయి ఏంటి? నీకెందుకు ఇచ్చాడు లిట్ క్యాప్ చైర్మన్? లిట్ క్యాప్ చైర్మన్ 400 మంది చర్మకారుల కుటీరాలు అక్కడ మోదపడి ఉంటే ఏ ఒక్కరి కుటీరం అయినా బాగు చేయించావా? దాని గురించి ఆలోచించావా అని అడుగుతున్నా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కాదు, నీ స్థాయి మర్చిపోయావు. నువ్వేం ఆలోచిస్తున్నావంటే, చంద్రబాబు నాయుడు గారు నువ్వు పులి అని చెప్పి నీ మెడలో గంట కడితే నువ్వు అదే ప్రభులో పులి అనుకుంటున్నావు. అయ్యా నీది అది కాదు. నువ్వు ఒక జిల్లా అధ్యక్షుడిగా చేస్తున్నావు. నిన్నగాక మొన్న పుట్టినరోజు చేసుకున్నావు. కేంద్ర మంత్రి ఒకరు ఉంటారు, 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ ఒక్క నాయకుడైనా వచ్చి నీ నోట్లో మిఠాయి పెట్టారా? ఏనా ఆలోచించు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే నాకు ఇది వస్తాయి, అంబటి రాంబాబు గారిని తిడితే ఇది వస్తుంది. ఇది కాదు. మన జాతి కోసం నీకు ఇచ్చిన పదవికి న్యాయం చేయడం నేర్చుకో. ఇదే విధంగా కనుక కొనసాగుతాను, నా నోటికి వచ్చినట్టు మాట్లాడతాను అన్నావా, ప్రజా వ్యతిరేకత ఉద్యమాన్ని మడిగి నీకు రుచి చూపించడంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ ముందుంటది. గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నాం.